హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మిస్టర్ డార్లింగ్. ఏంటి కడియం మీద పేరు ఏదో సుకుమారన్ ఉంది, చూస్తున్నారా? ఇదేనండి ఒరిజినల్ రాగి కడియం. నేను తిరుపతి వెళ్ళాను. తిరుపతి దగ్గర గోవిందరాజ స్వామి గుడి దగ్గర ఒరిజినల్ రాగితోటి మనం ముందే కడియాలు తయారు చేయిస్తారు. ఇదిగో షాపు చూడండి. గోవిందరాజ స్వామి గుడి పక్కనే, ముఖద్వారం పక్కనే, గాలిగోపురం దగ్గరే ఉంటుంది. మీరు ఖచ్చితంగా చూడొచ్చు. ఇక్కడే అన్నీ బయట పెట్టుంటారు. 2 క్వాలిటీలు ఉంటాయి రాగిలో. ఒకటి థిక్నెస్ ఎక్కువ, థిక్నెస్ తక్కువ. 250, 200. థిక్నెస్ ఎక్కువ ఏమో 250, మామూలు 200. ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి షాప్లో. మనం పోగానే ఫస్ట్ కొలతలు తీసుకుంటారు మన చేతికి టేప్ తోటి. కొలతలు తీసుకొని ఆ కొలతను బట్టి మన ముందే రాగి తీగతోటి కట్ చేసి మన ఏం పేరు కావాలంటే ఆ పేరు మనం అలా చేయించుకోవచ్చు. మన ముందు అన్నీ చేయిస్తారు. నేను నా కోటి, మా ఫ్రెండ్ కోటి చేయించాను. నా దాని మీద ఏమో నా పేరు, వెంకటేశ్వర నామాలు, ఓం వేయించాను. మా ఫ్రెండ్ ఏమో ఓం నమస్య వేయించాడు. చూడండి మేకింగ్ ఎలా చేస్తున్నాడో. అలా అచ్చు తీసుకొని ఆ రాగి తీగ మీద పెట్టి సుత్తి తోటి చిన్నగా కొడతారు. అంతే, అది అచ్చు పడిపోతుంది. అవి అచ్చులు మీకు మళ్ళీ క్లారిటీగా చూపిస్తాను. ఇప్పుడు అది చేసేది నాదే. సుకుమార్ పేరు కొడుతున్నారు చూసారా? ఎస్ అయిపోయింది, యూ అయిపోయింది, కే కొడుతున్నారు. అట్లయితే ఒరిజినల్ రాగి, ఎటువంటి దీంట్లో మిక్సింగ్ ఏమి ఉండదు. మీకు డౌట్ అయితే మ్యాగ్నెట్ పెట్టి కూడా చూపిస్తారు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మా ఫ్రెండ్ది, ఓం నమ శివ చేస్తున్నారు. అట్లాగా సుత్తి పెట్టి కొడతారు. అట్లా అక్షరాలు ఉంటాయి అన్నిటినీ. ఒక్కో అక్షరం ఒక్కొక్క రాడ్డు లాగా ఉంటుంది. ఆ రాడ్డు పెట్టి ఒక స్విచ్తో చిన్నగా కొట్టంగానే అచ్చు పడిపోతుంది. మీకు అచ్చులు కూడా చూపిస్తాను చూడండి. అవి కూడా చిన్నవి ఇనపేలా ఉంటాయి చూసారుగా. A to Z, ఏ నుంచి జెడ్ వరకు అక్షరాలు అలానే ఉంటాయి. ఆ అక్షరాలు సుత్తితో పెట్టి ఆ రాయి కడమే కొట్టంగానే మనకి చూస్తుంది. అదిగోండి మా ఫ్రెండ్ది ఓం నమ శివాయ. మా ఫ్రెండ్ చైతన్య అబ్బాయి చేయించాను. వాళ్ళ కొడుకు కూడా చిన్నవి కడియాలు చేయించాము. అలా ఎవరికైనా కడియాలు చేసుకోవచ్చు. ఫైనల్గా అయితే మా కడియం కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా సుకుమార్ ఎంత చక్కగా నీట్గా కొట్టారంటే. ఒరిజినల్ రాగి అండి. ప్లీజ్ ఫాలో మై ఛానల్. బై ఫ్రెండ్స్.